ఆ లిల్లీ ఏమో డర్టీ పిక్చర్, ఈ మళ్ళీ ఏమో ఎంటీ పిక్చర్. ఈ మిషన్ ఇంపాసిబుల్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెప్పిన టైమింగ్ రైమింగ్ ఫాలో అయితే అన్ని పాసిబుల్. ఈ వయసులో టైమింగ్స్ రైమింగ్స్ ఫాలో అవటం నా వల్ల కాదు సార్. ఇంకోసారి నాకు ఎదురు సమాధానం చెప్తే ఏం చేస్తానో తెలుసా? అప్లై చేస్తాను, లేకపోతే దాముకు చెప్పేస్తాను. ఎన్కౌంటర్ చేసేస్తాను. వద్దులేండి గురించి, మీరు చెప్పినట్టే చేస్తాను. బాబు ఆ 2 తులసి మొక్కలు జాగ్రత్తగా బండిలో పెట్టించండి. అలాగే అమ్మా. హలో అమ్మా లిల్లీ. ఏ ఎవరు నువ్వు? నా పేరు సుకన్య. అది నీ వర్కింగ్ టైటిల్ అని తెలుసు, అంతకుముందు నువ్వు చేసిన వర్క్ తెలుసు. షట్ అప్, రాంగ్ నంబర్. అమ్మా నువ్వు బుకాయించినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు. ఏంటా వాస్తవాలు? నీ అసలు పేరు బెల్లీ లిల్లీ అన్నది వాస్తవం కాదా? నువ్వు తిరునాళ్ళలో టైర్ బళ్ళ మీద డాన్సులు వేసింది వాస్తవం కాదా? సీక్రెట్ సినిమాలో యాక్ట్ చేసింది వాస్తవం కాదా? తడిసి తడొక ప్రొడ్యూసర్ ని ముంచేసింది వాస్తవం కాదా? మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. అమ్మా నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. నా దగ్గర సీడీలు ఉన్నాయి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయకండి. అలా చేయకుండా ఉండాలంటే నాకు 2 కోట్లు కావాలి. 2 కోట్ల? నా మైండ్ పనిచేయట్లేదు. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. ఓకే నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. గంటకి టచ్ లో ఉంటాను. బాయ్. నీ పేరు బెల్లీ లిల్లీయా? హెయిర్ బెళ్ళ మీద డాన్స్ చేసావా? సినిమాలో యాక్ట్ చేసావా? ఈ విషయం నాకు తెలిస్తే ఉందా? ఈ పుట్టోడికి మొత్తం తెలిసిపోయింది. వీడిని నొక్కేసి నోరు మూసేయాలి. అదే టెన్షన్ గా ఉంది సూరి గారు. మీరు తిమ్మిని బమ్మిని చేస్తారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సెట్ చేస్తారు. ఈ చిన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి. మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూరి గారు, ప్లీజ్. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో, నా మాట విను. ఇదిగో లిల్లీ, ఈ ఏడ్చేదేదో మల్లిగారి దగ్గరికి వెళ్ళాడు. వాడికి నీ మీద కన్నుంది. వాడు నీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయగలడు. హలో, నేను సుకన్య. సుకు బేబీ, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేను ప్రాబ్లం లో పడ్డాను మళ్ళీ. టెల్ మీ బేబీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎవడో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. గంటకి ఫోన్ చేస్తానని బెదిరించి అర్జెంట్ గా 2 crores కావాలని డిమాండ్ చేస్తున్నాడు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ హెల్ప్ మీ మళ్ళీ. ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూ. నీకు నేనున్నాను, డోంట్ వరీ. కానీ ఈ విషయం దాముకి తెలియకుండా మేనేజ్ చేసే బాధ్యత నాది. ట్రస్ట్ మీ. వాడు గంటకి నీకు ఫోన్ చేస్తానన్నాడు కదా. టైం వేస్ట్ చేయకూడదు. 1/2 గంటలో నీ ఇంట్లో ఉంటాను. గంటలో పని పూర్తి చేస్తాను. పానిక్ అవ్వదు. ఐఎమ్ కమింగ్. రే సూరి, ఆ మల్లిగాడి క్వశ్చన్స్ లిల్లీ ఆన్సర్లు మిక్స్ చేసి ట్రాక్ రెడీ చేసిన దాము గడికి వినిపించాలి. దాన్ని నువ్వే స్మూత్ గా లీడ్ చేయాలి. బీ షార్ప్. నా అసలు పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్. ఇప్పుడు చెప్పు నా పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బీ షార్ప్. బీ షార్ప్. నిన్ను కోమలి, నీ చేతిలో ఆ గిటార్ ఏంటి? వాడి చేతిలో నువ్వేంటి? గురువుగారు, వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురువుగారు? తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వాయిద్యం మారిపోయింది. అసలు నీ ఐరోపా పర్యటన అంతరార్థమే మారిపోయింది. ఇంకొక క్షణం వాడితో ఉన్నావంటే శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది. ఆ ప్యాంట్ ఏమిటి? చించేసావా? మొత్తం చించేసావా? చింపేస్తావురా. నీ బాబుకి నేను ఏం సమాధానం చెప్పనే? చూస్తావేంటే? రా. నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది. నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా? అవును. అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు? ఫిడేల్, బ్రహ్మాది ఫిడేల్. రైట్. నువ్వు బ్రహ్మాద ఫిడేల్ అయితే ఏంట్రా? నేను సంజు రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే. చెప్తాను రా మీ సంగతి. చెప్పుకోబే. చెప్తాను రా. హలో ఎంగల్ గారు, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్. ఏమైందండి? అయ్యా, మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది. మీ శంకరాభరణం వారి పరువు సాగర్ సంగమంలో కలిపేసింది. మీ ఆరోగ్యరీత్యా మీ ఫిడేల్ పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు. ఫిడేల్ పగిలిపోయిందా? ఎలా? ఇంకెవరు? ఆ సంజు రెడ్డి గాడు. వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఎవరండి వాడు? అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి. మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు. వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది. చితికిపోయింది సార్ మన క్లాసికల్. దీన్ని ఆపటం నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. చూసావుటే నీ కూతురు ఏం చేసిందో? నా ఫిడేల్ పగిలిపోయిందా, నా బంగారు తల్లి బద్దలైపోయిందా. మా తాతగారికి ఏం సమాధానం చెప్పుకోను? మీరు పోయినప్పుడు చెబుతారు గాని ముందు అమ్మాయికి ఏమైందో కనుక్కోండి. అమ్మాయి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అంటున్నాడే. తాడు బొంగరం లేని ఎదవా పెళ్లి పెట్టకు లేక ఫ్రస్ట్రేషన్ లో వాగుంటాడు. వాడి మాటలు లెక్కేస్తారేమిటి? అమ్మా, తమను ఎవరిని తిడుతున్నారు? వాడు మన కూతురు గురించి ఏదో బాధ్యతగా మాట్లాడుతున్నాడే. బాధ్యత. వాడు ఏం చేశాడో మర్చిపోయారా? తంజావూరు నుంచి కొన్నకొడి వైద్యనాథ్ గారు మీకు బహుమతిగా పంపించిన ఫిడేల్ తీసుకుని వాడు ఐరోపా పారిపోలేదా? కిట్టివ్వండి, ఆ వెధవతో నేను మాట్లాడతాను. అన్నయ్య గారు బాగున్నారా? గౌరవ మర్యాదలు ఎందుకులే అమ్మా.
శంకరాభరణం వారి అమ్మాయికి అన్ని తల్లి పోలికలే సంక్రమించాయి. ఇంకా ఫిడేలేం వాయిస్తుంది? అంతా గిటారే టింగ్ 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 అని. ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను, అమ్మాయితో మీరే మాట్లాడుకోండి. మాట్లాడమ్మా. ఎవరమ్మా అబ్బాయి? సంజు అని చాలా మంచివాడమ్మా. అంత మంచివాడైతే మనెందుకు వదులుకుంటాం? అన్నట్టు అబ్బాయి ఏం చేస్తుంటాడు? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయర్ అమ్మా. ఏమిటి? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయరా? వాడికి ఎవరితో కనపడితే దాంతో గిటారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు. నువ్వేమీ కంగారు పడకమ్మా. అబ్బాయి అడ్రస్ పంపించు, మీ నాన్నగారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఏమండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరండి. నేనెందుకు మాట్లాడతాను? ఎందుకు మాట్లాడరు? మాట్లాడరా? అంతేలే, వయసు అయిపోయిన ఏ మొగాడైనా పెళ్ళాం చేతిలో ఫిడేలే. ఏదో అంటున్నారు. Sorry, sir. Your family tickets are cancelled. Cancelled? Who did it? It's me, మాణిక్యం, థ్రిల్స్ మాణిక్యం. వేర్ వి ఆర్? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దుబాయ్లో గురుగారు. హలో, నేను అడుగుతున్నది మనం ఉన్న లొకేషన్ గురించి కాదు, మనం ఉన్న సిచ్యువేషన్ గురించి. ముందు చూపుతో మీ బిజినెస్ ముందుకు తీసుకెళ్తూ నా వెనక ఎంత ఊడిపోయిందో నేను పట్టించుకోలేదు. దేనికో తెలుసా? మీ ఫ్యామిలీ కల్చర్ నాకు నచ్చింది కాబట్టి. అంత కల్చర్ ఉన్న ఫ్యామిలీలో ఎటువంటి థ్రిల్ లేకుండా పెళ్ళా? నో 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 నో. తిండి లేకుండా బతకగలడేమో కానీ ఈ మాణిక్యం థ్రిల్ లేకుండా బతకలేడు. అక్కడైనా ఇక్కడైనా పెళ్ళి ఒకటే కదా గురుగారు. ఎలా అవుతుంది కృష్ణ? అక్కడేమో పసుపు కుంకుమ పందిళ్ళు తోరణాలు, ఇక్కడేమో ఇసుక ఈత చెట్లు ఖీమా ఖర్జూరాలు. హౌ కెన్ ఇట్ బి సేమ్? అక్కడ పూజించుకోవటానికి గోమాతుంది, ఇక్కడ ఏ మాతను పూజించాలి? ఒంటె మాత అదేదో. అంటే మనం ఎక్కడుంటే అక్కడ సంస్కృతిని గౌరవించాలి కదా. బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నట్టు పిచ్చి ఫిలాసఫీలు చెప్తే నాకు థ్రిల్ పోద్ది. ప్లీజ్, ఎలాగో అమ్మాయి మన పద్ధతిలో లేదు కాబట్టి పెళ్ళైనా మన పద్ధతిలో చేసుకుందామయ్యా. హాయ్. All my friends are coming. 1 crore పెట్టి గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాను. ఆంటీ వాళ్ళకి అట్లాంటిస్ లో రూమ్స్ చెప్పాను. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? వాళ్ళు రావటం లేదు, మనమే అక్కడికి వెళ్తున్నాం. అంటే మ్యారేజ్ ఇక్కడ కదా, ఇండియాలోనా? ఎస్, నేనే ఫిక్స్ చేశాను. రేయ్, నీకేమైనా పిచ్చా దిక్కా? కోతి మొహమడా, బట్టతలడా, అదేం పట్టించుకోదు గురుగారు. అక్కడ అలా బూతులు తిడుతుంటే కంట్రోల్ చేయకుండా అంటావేంటి కృష్ణ? స్నేహ, గురుగారు నన్ను అనొచ్చా? పడికి మళ్ళీ గురువు గారు. కృష్ణ, దీనికి భాష కంటే బూతులు ఎక్కువ నేర్పించినట్టున్నావు. రేపు పెళ్లిలో పంతులు గారు మమ్మానం అంటే నీ అమ్మ అంటుందేమో. ఏదో ఆడపిల్ల కదా గురుగారు. ఏంటా నువ్వు మాట్లాడేది? ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు మాట్లాడకూడదు ఆడపిల్లే కదా కృష్ణ. రేయ్, నా ఫ్రెండ్స్ కి ఏం చెప్పాలరా? పెళ్ళి ఎందుకు ఇండియాకి షిఫ్ట్ చేసావ్? బికాస్ ఆఫ్ యూ. ఇక్కడ పెళ్ళైన నెక్స్ట్ సెకండ్ బికినీలు వేసుకొని బీచ్ లో తిరుగుతావు. అక్కడైతే కనీసం సాయంత్రం వరకు శారీలో ఉంటావు. ఇక్కడ సంతకం పెట్టేసి 10 మంది పనికి మారే వాళ్ళతో కలిసి మందేస్తావు. అక్కడైతే అక్షంతలు వేసుకొని 10 మందితో కలిసి పద్ధతిగా భోంచేస్తావు. కల్చర్ ని కాపాడటం కోసం ఈ డెసిషన్ తీసుకున్నాను. స్నేహ, గురుగారు చెప్పేది మన మంచికే కదా. ఓకే, ఆ మొక్కేదో బూతులు తిట్టే ముందే చెప్పొచ్చు కదా కృష్ణ. తన ఫ్లోలో ఉంది, ఎక్కడ కట్ చేయాలో అర్థం కాలేదు. అయితే మీరు చెప్పినట్టే బయలుదేరుదాంలే గురుగారు. అలాగే. గురుగారు, ఎలా ఉంది లొకేషన్? ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు సైకో నాయాలా? పైగా ఇరిగిపోయిన ముక్క ఒకటి కాకి వాళ్ళ పడిపోయేటట్టుందిరా. అలాగా? భయంగా ఉందా? భయంగా. ఏంట్రా అది? నేను చెప్పినట్టు వినకపోతే షాకిస్తా. వింటాను. గో బ్యాక్, గో బ్యాక్. ఐ సే గో బ్యాక్. గో బ్యాక్ అంటే అక్కడే వెళ్తున్నట్టు డ్రమ్ లాగా వెనకడిగేవా? వెళ్తాను. షాకిస్తా. గో బ్యాక్, గో బ్యాక్. వెళ్తాను. రే, ఇంకొక అడిగేస్తే కింద పడిపోయి చచ్చిపోతాను రా. అవునా? గురుగారు, మీకు విషయం తెలుసా? ఏంట్రా అని సౌండ్ ఏంట్రా? నేను కమల్ హాసన్ ఫ్యాన్ని. ఓ, నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఈరోజు మీరే నా కమల్ హాసన్. నేనా? కమాన్ డాన్స్. డాన్స్ ఇక్కడ ఎలా వేస్తాను రా, చచ్చిపోతాను రే.
అలాగే చేస్తాను రే. తకిట తకిట ధిమి నాట్యం తకిట తకిట ధిమి లాస్యం నమక చమక సహజం నతత్ ప్రకృతి పాదజం నర్తనమే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకను వాదము సలుపు పరమ పదము గిఫ్ట్ గిఫ్ట్ కావాలరా గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తే గుడివాడు. హే హూ ఆర్ యు? నేనెవరో నీకు తెలియదురా. వై యు గివ్ మీ షాక్? అర్థమైంది. అరే నీలాంటి వాళ్ళకి కీర్తనలతో జబ్బులు తగ్గవురా, షాకులకు తగ్గుతాయి. అరే ఇదేం మావయ్య పొద్దునే మూసుకేసుకున్నావు, చలిగా ఉందా? భయంగా ఉంది. ఆఫీసులో అడిగితే ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. అదేంటి మావయ్య పొద్దునే అంత పెద్ద అబద్ధం? నిజాలు చెప్పలేం కాబట్టి. ఏంటా నిజం? నాకు చెప్పు. కంపెనీ ఇచ్చిన కారులో ఆనందంగా ఆఫీస్కి వెళ్తున్న నాకు సడన్ గా ఫోన్ వచ్చింది. హలో, నమస్తే సార్. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన మీ ఫోటో మా చెల్లికి నచ్చింది. మీరు ఒకసారి అమ్మాయిని చూడండి, నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే, ఓకే. నేను నచ్చానంట. పెళ్లి కోసం అహర్నిశలు తప్పించే నాకు ఆ మాట వినగానే ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టు అనిపించింది. లైఫ్ టర్న్ అవుతుందనుకుని యూటర్న్ తీసుకుని అమ్మాయి ఇంటికి బయలుదేరాను. నోట్లో కిళ్ళీలని ఊసేయండి. కత్తులు పక్కన పెట్టండి. లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ మార్చండి. మనం అసలు రౌడీలు అనేది తెలియకూడదు. బావగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనం కూడా సాఫ్ట్ గా ఉండాలి. అర్థమైందా? ఈ హెయిర్ స్టైల్ చూడవే ఎంత బాగుందో. కర్లీ హెయిర్. శోభన్ బాబులా ఉన్నాడు కదా. ఫోటోలోనే ఇంత బాగుంటే డైరెక్ట్ గా ఇంకెంత బాగుంటాడు. పెళ్లి కొడుకు వస్తాడన్నా, పెళ్లి కొడుకు తండ్రి వచ్చాడే మన. నమస్తే సార్. బాబు రాలేదా? ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబా? మీ బాబు. మా బాబు చచ్చిపోయి చాలా కాలం అయింది. నేను అడిగేది ఆ బాబు గురించి కాదు సార్. ఆ బాబు లేదు, ఈ బాబు లేదు. ముందు అమ్మాయిని చూపించండి. మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో చేసేద్దాం. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆశీర్వాదాలు గీశీర్వాదాలు. నువ్వు కూర్చో. అమ్మాయి నాకు నచ్చింది. మీకు నచ్చితే బాబుకు నచ్చినట్టే. బాబు ఎవడయా? వచ్చిన దగ్గర నుంచి బాబు బాబు అని. ఓ, నువ్వు నాకు నచ్చావు. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. మరి ఫోటో? అది కూడా నాదే. చిచి. అమ్మా విజు, అమ్మా అమ్మా విజు, అమ్మా టీనేజ్ లో దిగిన ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చూపులకు వస్తావరా? కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేటురా. ఎందుకంటే టెన్షన్ పడతావు? ఫర్ ఎగ్జాంపుల్, ఖైదీలో హీరో ఎవరు? చిరంజీవి. ట్యాగూర్ లో చిరంజీవి. ఫ్యాన్స్ తగ్గారా పెరిగారా? పెరిగారు. అంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీలో చిరంజీవిని ఇష్టపడిన వాళ్ళు మరి ఇప్పుడు ట్యాగూర్ లో చిరంజీవిని కూడా ఇష్టపడుతున్నారు కదా. పడుతున్నారు. మరి అప్పటి ఫోటోలో నచ్చింది నేను, ఇప్పుడు ఎందుకు నచ్చట్లా? ఫ్యాన్స్ వేరు, పెళ్లి వేరు. ఏం కాదు, రెండు ఒకటే. బీటలు వారిందని తాజ్మహల్ ని, చెదల పట్టిందని చార్మినార్ ని చూడటం మానేస్తావా? మాట్లాడరే మనం. ఇది అంతే. వయసు పెరిగిందని, సొగసు తరిగిందని పెళ్ళెవడు మానుకోడు. ఇంకా నేను వెయిట్ చేయలేను. లోపలికి వెళ్ళి తాంబూలాలు తీసుకురండి. కొట్టటాల వరకు మీరొస్తే కొట్టించే వరకు నే వెళ్తా. సిటీలో బాబ్జీ తెలుసా నీకు? నీకు తెలుసా? వాడికి నేను ఫోన్ కొడితే వాడొచ్చి మిమ్మల్ని కొడతాడు. మర్యాదగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగాలంతే. అన్న బాబ్జీ రైట్ హ్యాండ్ రా. నువ్వు సాఫ్ట్వేర్ అని సామాన్యాన్ని లోపల పెట్టినాం అన్నా, వేసేద్దాం అయిని. ఆగు. మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. ఇంట్లో అయితే వస్తువులు పగిలిపోతాయి. కావాలంటే జిమ్ఖానా గ్రౌండ్స్కి రండి. నేనొక్కండి, మీరు 20 మంది ఉన్నారు. ఇంకో 20 మందిని తెచ్చుకో. 20,000 తెచ్చుకో. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. అలా వాళ్ళని రెచ్చగొట్టి భయంతో పారిపోయిన నన్ను కోపంతో వచ్చిన వాళ్ళు పట్టుకోలేకపోయారు. కానీ నా ఫోన్ నెంబర్ పట్టుకున్నారు. తెలుగు లాంగ్వేజ్లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. నాకు తెలియకుండా ఎంత స్టోరీ నడిపావా?
అయినా టీనేజ్ ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చూపుకి వెళ్ళడం తప్పు కదా? దానికంటే పెద్ద తప్పు ఇంకోటి చేశా. ఏంటి? ఆ బాబ్జీ పేరు వాడే. ఈ మ్యాటర్ వాడికి పోస్ట్ అయిందంటే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నీ భయం అంతా బాబ్జీ కదా? అవును. పద ఆడింటికి వెళ్దాం. నిప్పని తెలిసాక పట్టుకోకూడదు, ఎదవని తెలిసాక పెట్టుకోకూడదు. పెట్టుకుంటా నీకోసం. ఆ గబ్బర్ సింగ్ దెబ్బకిడికి నిజైతే తత్కాల్లో వచ్చేసింది. అచ్చి బాబోయ్, ఇది సిద్ధప్పనాయుడు గారి ఇల్లు. అయ్యి బాబోయ్, ఇది సిద్ధప్పనాయుడు గారి ఇల్లు. ఓసారి ఆలోచించుకోండి. ఆలోచించుకునే టైం ఇవ్వనరా. సుమోలు కాలేజీలు బాబు సుమల లోన్లో తీసుకుని ఈఎంఐలు కట్టడా. సీజ్ ఆల్ వెహికల్స్. ఎవరా మీరు దూసుకొచ్చేస్తున్నారు? ఎవరు కావాలండి? సిద్ధప్పనాయుడు గారు ఉన్నారండి. ఎవరు? సిద్ధప్పనాయుడు గారు. సిద్ధప్పనాయుడు బచ్చగడత పనేంట్రా? లుక్ ఏంట్రా? ఈ దూల వల్లే మా ఓడు మార్కెట్ సెక్షన్ నుంచి ఇళ్ల సెక్షన్ కి బల సెక్షన్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అరే సిద్ధప్పనాయుడు, రారా రారా బయటికి. ఇవాళ నువ్వు నన్ను తెలిసేసుకున్నావురా. ఫేస్ టు ఫేస్, లెట్ us face. ఎవరింటికి వచ్చినావో తెలిసి మాట్లాడుతున్నావా? తెలుసురా, ఈఎంఐల కొట్టిన రౌడీ షీటర్ ఇంటికి వచ్చాను రా. రే అల్లుడు వచ్చేసరికి గుమ్మాకున్న దొన్నపోత తాలు తీసేసి ఈడు తాలెట్ట ఏసయ్యండి అయ్యండి. ఒక్క అడుగు ముందుకు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. వాడుపోతే వీడు, వీడిపోతే వీడమ్మ మొగుడని ఎవడైనా తెగించి ముందుకు వచ్చాడో తెగి పడిపోతూనే ఉంటాయి తలకాయలు. వెళ్ళి ముందు మాట చెప్పేసేయాలండి. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు, ఏటి మీ ధైర్యం? క్రిమినల్ కి హర్రర్, క్రైమ్ కి టెర్రర్, వన్ అండ్ ఓన్లీ గబ్బర్ సింగ్. లుక్ ఎట్ దట్. సిద్ధప్పనాయుడు బళ్ళు సీజ్ చేయాలి, మీ సపోర్ట్ కావాలి సార్ అని అడిగాను. నేను చాలా బిజీ అన్నాడు. పర్లేదు, మీ కట్అవుట్ పట్టుకెళ్తే పని జరుగుతున్నాను, అందుకే దీన్ని పట్టుకొచ్చా. కంటెంట్ నోడి కట్అవుట్ చాలు మిమ్మల్ని అందరినీ చిప్పుడిక్కడి చేయటానికి. అరే ఏకాంబరం సార్, బళ్ళన్నీ సీజ్ చేసి తాళం చేతుల గుత్తి పట్టుకురా. ఎవడంటూ వస్తాడో చూస్తాను. మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఏదో గజిబిజిగా కనిపించే రూపం రేపో దరికనని తీరం. అరే ఏంటి ఆపేశారు? షైగా ఉంది. మీరు సిగ్గుపడితే ఇంకా అందంగా ఉంటారు. సడన్ గా ఎలా వచ్చారంటే? ఏం లేదు, చెర్రీ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. చాలా మంది అనాథాలకి లైఫ్ ఇచ్చాడు, మంచోడు అనిపించింది. మీరే ఎలాగైనా మమ్మల్ని కలపాలి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ప్లీజ్. మధ్యలో నా మీడియేటింగ్ ఎందుకమ్మా? నువ్వే వెళ్ళి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. వాడంతా అదో టైపు, సడన్ గా రివర్స్ అయినా అవుతాడు. నాకు కొంచెం ఈగో ఎక్కువ, తనే వచ్చి నాకు చెప్పేలా చూడండి. నీకు కొంచెం ఈగో ఎక్కువ, చెప్తా. నీకు ఈగో ఎక్కువ, నాకు భయం ఎక్కువ, వాడికి పొగరు ఎక్కువ. ఓ పని చేద్దాం అమ్మా, ఈ లవ్ ఇంతటితో వదిలేద్దాం. జిలేబీ ఏమ్మా? నాకు కోపం కూడా ఎక్కువ. కర్మ. ట్రై చేస్తానమ్మా. చెర్రీ నేనంటే నీకు ఇష్టమే కదా? నీకోసం ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసాను కదా మావయ్య. వద్దు, నువ్వు అమ్మాయిని మళ్ళీ అర్జెంట్ గా ప్రేమించేయాలి. ఏం మావయ్య, వద్దనుకున్నప్పుడు కట్ చేసి కావాలనుకున్నప్పుడు కనెక్ట్ చేసుకోవడానికి ఇదే ఇంటర్నెట్? నా హార్ట్. కొటేషన్లు చెప్పకరా. నువ్వెవరో అనాథల్ని సేవ్ చేసావంట కదా, అప్పటి నుంచి నిన్ను మిస్ కాకూడదని ఫిక్స్ అయిందంట. దా వచ్చి ప్రేమిస్తున్నానని చెప్దు గాని. ఏంటి చెప్పేది? వాళ్ళని సేవ్ చేయకపోతే నన్ను ప్రేమించదా? అలాంటి అమ్మాయి నాకు వద్దు మావయ్య. నన్నుగా ఇష్టపడే అమ్మాయి నాకు కావాలి. ఏం చూసి ఇష్టపడాలని నిన్నుగా? నువ్వేమన్నా అబ్రహాం లింకన్ వా, బిల్ క్లింటన్ వా? మావయ్య నీ కాళ్ళు పట్టుకుంటాను రా, కాదనకరా. సరే, నాకు కొంచెం ఈగో ఎక్కువ, తన్నే వచ్చి చెప్పను. ఈగో ఎక్కువ? మేము మాట్లాడుకుంటూ విన్నావేంట్రా? లేదే. ఏ ఇదే మాట అమ్మాయి కూడా అంటాను. అయినా చిన్నపిల్లలు, మళ్ళీ మనకి ఈగోలు ఎందుకురా? రా వచ్చి చెప్దు గాని. చూడు, మనం ఎంతకంటే తగ్గలేం. నువ్వే వెళ్ళి అమ్మాయిని తీసుకురా. చంపేస్తానంటుందిరా. లైట్ తీసుకో. చచ్చిపోతానంటుందిరా. ఇంకా లైట్ తీసుకో.
ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారేం సార్? ఏ ఇక్కడ కూర్చొని ఏడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకొని ఎవరేంట్రా మీరు? సరే అయితే ఏడవండి. నువ్వు గడుక్కో. ఈ చెర్రీ గన్న చంపించేస్తాడు. అమ్మో వీళ్ళ మాటలు ఎన్ని మడ్డలకు దారితీస్తాయి. నీకు మంచి రిచ్ హౌస్ చూడమని మా బాస్ చెప్పాడు. సిటీలో ఇంతకంటే రిచ్ హౌస్ లేదు. అందుకే బ్రోకర్స్ కి డబ్బిచ్చి మేనేజ్ చేశాను. 24 hours వాటర్, 24 hours కరెంట్, 24 hours మై కంపెనీ. ఏంటయ్యా ఏంటి? ఎయిర్పోర్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నేను వాగుతూనే ఉన్నాను, నువ్వు ఒక్క మాట మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమో భయంగా ఉందయ్యా. మాట్లాడు ప్లీజ్. నా కర్మిలా కాలిందేంట్రా? సూర్య నమస్కారాల హైటు వెయిటు బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. పూజ అయిన తర్వాత మాట్లాడతాడేమో. నీకు తొందర ఎక్కువరా. సారీ సార్, మీకింత దైవభక్తి ఉందని తెలియ. ఓ నాయనో. జస్ట్ వెయిట్. తాగరా, తాగుతూ ఎంజాయ్ చేయరా. ఎవడైనా సూర్య నమస్కారాలు చేసిన తర్వాత విభూతి రాసుకుంటాడు. నీకు ఈ కర్మేంట్రా? ఇలాంటిది నాలాంటి మాసోళ్ళకి సూట్ అవుతుంది కానీ నీకు సూట్ అవుతురా? అరే మాట్లాడరా. అరే మాట్లాడరా. చాలా కూల్గా అడుగుతున్నాను, మాట్లాడరా. రేయ్ లోపల పెగ్గుపడింది. లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. నేను 5 అంకెలు చదివేలోపు నువ్వు మాట్లాడాలి. 1 2 3 4. నీకు దండం పెడతాను రా. ఎప్పుడు మాట్లాడతావు చెప్పరా? 5 అనేస్తాను. స్టీఫెన్ రోబోట్ అంటే ఎవరు? అరే మాట్లాడని బతిమలాడితే మొట్టమొదటిసారి నోరు తెరిచి స్టీఫెన్ రాబర్ట్ ఎవరైనా అడుగుతావా? నీకు దండం. Yes, ma'am. Short fellow. I'm Jessie, ma'am. You are teacher. Give me my glass, man. Thank you. Come on, let us dance. Okay. రే Hey, come. మేడం, నాకు చిన్న డౌట్. మీరు డాన్స్ టీచరా కుంఫు టీచరా? నేను డాన్స్ టీచర్ గా కనపడలేదా? What do you think about me? Hey, stop music. Y'all gon' make me lose my mind. Up in here, up in here. Y'all gon' make me go all out. Up in here, up in here. Y'all gon' make me act a fool. Up in here, up in here. Y'all gon' make me lose my cool. Up in here, up in here. I got to bring it to స్టాప్ అయితే. హిప్ హాప్ అంటే బాడీ మొత్తం కదలాలి కానీ హిప్ హాప్ కూడా కదిలిస్తావేంటి? ఏ మిస్టర్, ఎస్ ఇది హిప్పు ఇది అప్పు, రెండు కలిపితే హిప్పు అప్పు. ఓ హిప్ హాప్ అంటే ఇంతేనా? మేము కూడా చేస్తామండి. మ్యూజిక్. Y'all gon' make me
థ్యాంక్సా నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. నోరు మూయి. రేపటి నుంచి క్లాస్కి వచ్చేసి. రండి బాబు రండి రండి, త్వరగా రావాలా. కెప్టెన్ కొండ కాలింగ్. సకినేటిపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసీమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. తొందరపడకండి, పడవ ఎక్కడికి పోదా. గురువుగారు పడవ ఎక్కడికి పోదట. ఓహో భలేవరండి బాబు, తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తానండి. కూర్చోండి. అది అదే అదే ఎక్కుతావు. రే తెల్లారిసరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేట్ అండి. ఏట్లోకి రా. ఏట్లోకి అయితే పడవ ఎక్కడి దేనికి దూకేయండి. దరిద్రుడా దరిద్రుడా, నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? గురువు గారు ఏమిట్రా, పడవెక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే చేయించేద్దాంలే. ఏమిటది? ఎడంకన్ను చేయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుష్దో చేయించండి. దరిద్రుడా, ఎవరి మీద పొగొదులుతున్నావురా? చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా ఏమిటి చదివావు నువ్వు? భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. అయ్యా తమరు ఎన్ని క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ వేయమంటారేంటి? అడుగు. తమకేసి వచ్చా అండి? రాదు. ఏంటిటా? అయితే మేము మొత్తం జీవితం వేస్తట. అదేమిట్రా పెద్ద దిక్కుమాల లాజిక్కు నువ్వును. ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిల్లి పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలి వచ్చి కొట్టిపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది. అరే నువ్వు కదలకురా, కదలొద్దు కదలొద్దు నువ్వు. కదలొద్దు చెప్తాను. నువ్వు ఇక్కడ నిలబడకరా. ఏంటి వాడు అవుతున్నాడు? వీటన్నిటికీ మూల కారణం నువ్వురా. నువ్వురా నాకే సంబంధం ఉంటావుట్రా. నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. ఏం ప్రతాపం, చీకటి పడేదాకా ఏం చేస్తున్నావా? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకులో కొంచెం అర్జెంట్ పని నుండి లేట్ అయింది సార్. అయినా మీ అభిమానానికి థ్యాంక్స్ సార్. అభిమానం కాదు, ఈ ఇంటోడు అని పక్కూరోడికి తెలిసిందనుకో ఎంటబడి నరికేస్తారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. నమస్కారం అమ్మా. పోయి గుడ్లు మార్చుకురా, లోన బువ్వేద్దు గాని. నా తల్లే. ఓకే బాయ్. డూడ్ మంచి టైం చూసుకుని నువ్వు ఎలాగే నా లో మీటర్ మా ఇంట్లో చెప్పాలి ప్లీజ్. ఇప్పుడే కదా లవ్లో పడ్డావు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయడు. ఓకే. నమస్తే బాబు. సార్ బాగున్నారా? ఇంట్లో బాగా సెట్ అయినట్టున్నారు. బాగా సెట్ అయ్యానండి. వీరప్రతాప్ గారికి మనీళ్ళు చాలా బాగా నచ్చి ఇక్కడే 1 year పాటు ఉండిపోతా అని చెప్పారంట. కుమ్మేంటి సార్ మీకు ఎందుకు. ఓకే ఒక్క నిమిషం. హాయ్ డార్లింగ్. డార్లింగా? మన లవ్ మ్యాటర్ జైతో చెప్పు. హలో ప్రతాప్ గారు, ఎలా ఉంది ఇక్కడ? ఎలా ఉంటామేంటి బాబు, 1,00,000 ఇచ్చి నరకానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుంది. అదేంటి సార్? అదేంటంటారంటే ఊరంటే పొద్దునే లేవగానే కోడి కోతలు, కళ్ళాపి జల్లటాలు, గడ్డ పెరుగు ఎక్స్పెక్ట్ చేసి 1 year ఇక్కడే ఉంటానని ప్రామిస్ చేశాను బాబు. అవేవి లేవే ఇక్కడ? అవేమీ లేకపోగా కత్తులు కటార్లు, కండలు తిరిగిన దున్నపోతులు, నరుకుతా చంపుతానే శబ్దాలు వినపడుతున్నాయి బాబు. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు, హోమ్ సిక్. నచ్చకపోతే ఎందుకు సార్ ఉండడం, వెళ్ళిపోవచ్చు కదా. అది జరిగింది బాబు. ఒకసారి ఇక్కడ నచ్చక బ్యాంక్ క్వార్టర్స్కి వెళ్ళాను. చొక్కా పట్టుకుని టపీ 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 మీద 4 పీకి ఇక్కడికి తీసుకొచ్చారు. అదేంటండి అలా పీకుతారని అడిగితే ప్రేమన్నారు బాబు. ఇలా ప్రేమ తగలయ్యా. ఏమో ఆటో, రైల్వే స్టేషన్కి వస్తావా? వస్తాను సార్, 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు ఎందుకు? మీటర్ 10 రూపాయలేగా. ఈ రోజు బస్సులు బంద్ సార్. బందా? ఓహో, వీడి దగ్గర కొట్టేయచ్చు. ఈ ఫిట్టింగ్ మాస్టర్ గారు ఏంటి ఇక్కడ ఉన్నాడు? 50 రూపాయలు కావాల్సిందేనా? ఇక్కడే ఉండు. దగ్గరకు వస్తున్నాడు ఏంటి? ఏదో కటింగ్ ఇచ్చి ఫిట్టింగ్ పెడతాడు. సార్ రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తా సార్? సార్ మిమ్మల్నే సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తా సార్? ఏంటి సార్ అడిగి చెయ్యేలా తిప్పుతారు? మీకు భయం ఎందుకు సార్? ఏంటి చెప్పు. ఏం లేదు సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుందని. 10 నిమిషాలు వస్తుంది, వెయిట్ చేయి. 10 నిమిషాలు వస్తుంది. దానికి ఎందుకు సార్ కోపడతారు ఎందుకు సార్? 10 నిమిషాలా?
హలో 10 నిమిషాలు ఇంకా బస్ రాలేదండి సార్. వస్తుంది, వెయిట్ చేయాలి. వెయిట్ చేసేదంటే 10 నిమిషాలు అన్నావు, 10 నిమిషాలు ఇంకా ఏంటి గొడవ? ఏమైంది? లేదండి, రాజమండ్రి బస్ ఎప్పుడు వస్తారు? 10 నిమిషాల్లో వస్తుందన్న. 12 నిమిషాలు అయింది, ఇంకా రాలేదంటే కొడుతున్నాడు. మీరు భలే వాళ్ళయ్యా. ఈరోజు బస్సులు స్ట్రైక్ కదా. గొప్ప కేసులు రా బాబు. వద్దురా బస్సులు ₹10,000 లాస్ట్. ఎవడు కడతాడు? ఇక 100 రూపాయలు ఆటో తీసుకోండి సార్. రైలుకు 100 తీసుకో, 200 తీసుకో. ఇంకా ఉన్నాయా? ఇంకేమున్నాయి సార్? తల్లితోళ్ళు లేవు. వీడికి మాట కంటే ముందు చేయలేస్తుంది. కాకినాడ వదిలిపెట్టి ఊరు వెళ్ళిపోవడం బెటర్. నీ ఎంగేజ్మెంట్ కి మంచి గిఫ్ట్ ఇస్తాను, ఓకేనా? అలాగేనే, థ్యాంక్స్. వాట్? బొమ్మ బొరుసు, బొమ్మ బొరుసు. వాడిక్కడ కూడా వచ్చాడు. బుర్ర తిరిగేలా దెబ్బ తీయకపోతే లాభం లేదు. వాడిని ఎందులోనో ఇరికించి ఇక్కడే పడి చచ్చేలా చేద్దాం. ఈ లోలాకుల స్టాట్యూ న్యూజిలాండ్ లో తప్పకుండా వస్తుందిరా. అలాగా? హలో బాస్, నేనే 420+420 మాట్లాడుతున్నాను. అనుకున్న ప్రకారం రేపు పొద్దున 11 గంటలకి బ్యాంకు దోపిడీ గ్యారంటీ. నా 2 లవర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటి డౌట్ ఎక్కర్లేదు బాస్. ఆ 2 అక్క చెల్లెలు నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు. అనుమానం రాకుండా మేమంతా బద్ధశత్రువులా నటిస్తున్నాం. అనుకున్న పని చేసి తీరుతాం. ఏం బాస్, పోలీసులా? చ ఇక్కడ పోలీసులు ఉత్తి వేస్ట్ కాదు బాస్. బ్యాంకు దోపిడీ గ్యారంటీ. ఉంటా, టాటా. ఫ్రమ్ పుల్లేటి కుర్రు. హై డార్లింగ్స్, బయటదామా? వాట్? అసలు ఏమనుకుంటున్నా నువ్వు? పో ఇక్కడి నుంచి. అంతా ప్లానింగ్, పర్ఫెక్ట్ యాక్టింగ్. ఇట్ ఈస్ క్లియర్. మరీ అంత ఓవర్గా నటించొద్దు లేదా. ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు. ఉన్నా మనల్ని ఏం పీకుతారు తొక్క. ఎవడరా అదే? సార్ సార్, ఏం పీకుతారు తొక్క? ఇక్కడ పోలీసులు అంటే నీకు చాలా చీప్ లుక్ ఉన్నట్టు. అయ్యో లేదు సార్. అదల్దే సార్ తీసా. ఇంటర్పోల్ ఇరగదీస్తా. అయ్య బాబోయ్, మీరు నా వెనకాలే ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే ముందుంటే మాట్లాడేస్తావా? అలాగని కాదు సార్, పొద్దునే భలే ఇరుక్కున్నాను. నువ్వు ఇరుక్కోలేదు, నేను పట్టుకున్నాను. సారీ సార్. ఈ లోలాకులు మేధావి. ఏమాకులు సార్? పక్కకరా. అలాగే సార్. మీ 2 సిస్టర్స్ కదా? ఎస్ సార్. కరెక్ట్ గా క్యాచ్ చేశాను. దట్ ఈజ్ లోలాకులు. ఏమాకులు సార్? లోలాకులా? యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు సార్? మీ 2 అక్క చెల్లెళ్ళు కాబట్టి. అదేం సార్, మీ దేశంలో అక్క చెల్లెలు అరెస్ట్ చేసేస్తారు? సారీ సార్. అక్క చెల్లెళ్ళు అయితే అరెస్ట్ చేయరు, బ్యాంకుకు బొక్కలు పెడితే అరెస్ట్ చేస్తారు. దిగండి. మేము రావు. అసలు మేమెవరూ తెలుసా? నేనెవరో తెలుసా? ఐఎమ్ లోలాకులు ఫ్రమ్ పుల్లెటి కుర్రు. గురు, నీది పుల్లెట్ కూర. అయ్య బాబాయ్, గురు 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 నీది పుల్లెట్ కూర. ముందే ఎందుకు చెప్పలేదు గురు? నాది పుల్లెట్ కూరే గురు, నాది. ఏం గురు? పుల్లేటి కుర్రు అని చెప్పగానే నమ్మేస్తాను అనుకున్నావా? నేనంత వెర్రి వెంగళప్పని కాదయ్యా. పుల్లేటి కుర్రులో మీ ఇల్లు ఎక్కడో చెప్పు. నీళ్ళెక్కడో చెప్పు గురు. చెప్పు. పుల్లేటి కుర్రులో మా ఇల్లా? ఇదేంటిది? ఇది పాత బస్ స్టాండ్ అవునా? బస్ స్టాండ్. అవును. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇలా వచ్చాయి. ఇక్కడ కనకదుర్గమ్మ వారి గుడి ఉంటుంది. ఇలా ఎదురుగా 4 అడుగులు ముందుకేసి అలా ఎదురుగా వెళ్తే అక్కడ పెద్ద భవనం కనిపిస్తుంది. దాని మీద పుల్లేటి కుర్రు వారి భవనము అని రాస్తుంటుంది. అదే మా ఇల్లు. ఓహో అలాగా. మీ ఇల్లు ఎక్కడో చెప్పు. ఇది మన పాత బస్ స్టాండ్. అవును. అక్కడి నుంచి ఇటు వచ్చావనుకో. వచ్చాం. ఇదేంటిది? మన కనకదుర్గమ్మ వారి గుడి. అక్కడి నుంచి 4 అడుగులు ఇటు వచ్చావనుకో. వచ్చాం. ఓ సందు. అవును. దాని లోపలికి వెళ్ళావనుకో పెద్ద భవంతి. దాని మీద
పెద్ద పెద్ద అక్షరాలతో పుల్లెట్టు కూరువారి భవనము. అది మా ఇల్లే. మీ ఇల్లే కదా, దానికి ఎదురుగా అన్న ఇటు చిన్న చిన్న అక్షరాలతో నల్లెట్టు కూరువారి భవనం అని మా ఇల్లన్నా. అడ్రస్ కరెక్ట్ గా చెప్పా బ్రదర్. మనం ఒకటే గురు. గురు ఎలా ఉంది? అదేంటి ఏంటి నాన్న? ఏం చెప్పమంటావు గురు? ఏమైంది? లోలాకులు లోలాకులు అని ఒకటే కలవరింత గురు. ఊరికి సెంటర్ పోల్లో ఉండేవాడు ఇంటర్ పోల్లో జాయిన్ అయ్యాడని గర్వపడుతున్నారు గురు. యా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఏంటి బాబు? ఊరి మధ్యలో నీ విగ్రహం కూడా పెట్టారు. దండ కూడా వేశారా? వేశారా? వేసినట్టున్నారు గురు. డౌటా? కన్ఫ్యూజన్. గురు నీ పేరు మన పుల్లెట్టుకూరు పేరు ప్రపంచ పత్రికలో వెయ్యాలన్నదే నా కోరిక. హౌ? ఇప్పుడు నువ్వు మమ్మల్ని అనుమానంతో పట్టుకున్నావు. రేపొద్దున కోర్టులో నీ కేసు నిలబడదు కదా? నిలబడదు. ఓ పని చేయ గురు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేసి రేపు ఉదయం 11 గంటలకి బ్యాంకు దోపిడీ జరిగే టైంలో రెడ్ హ్యాండెడ్ గా మమ్మల్ని పట్టుకున్నావు అనుకో. మోత ఏంటి నీ పేరు గురు? లోలాకులు. అది అయితే ఓ పని చేయండి, రేపు ఉదయం కరెక్ట్ గా అలాగే 11 గంటలకి. అయ్యో తప్పకుండా. బ్యాంకు దోపిడీ చేస్తూ మీరు నాకు దొరికిపోండి. ఆగండి. తప్పించుకోవాలనుకుంటున్నారా? ఇంపాసిబుల్. కమాన్. అయ్యో గురు ఏంది గురు ఇది? వెరీ సింపుల్. రేపు పొద్దున నేను బ్యాంకు దోపిడీలో మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మీరు విడివిడిగా పారిపోకుండా ఉండటానికి ఈ లింక్ సెటప్ చేశా. హాయ్ బాబోయ్. సర్లే కానీ గురు 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 ఇప్పుడు రేపొద్దున బ్యాంక్ దోపిడీ చేయడానికి అక్కడున్న జనాన్ని అదిరించడానికి బెదిరించడానికి సుత్తి కత్తి కొనుక్కోవాలి గురు. నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు ఇచ్చావనుకో దోపిడీ జరిగిన మరుక్షణం వడ్డీతో సహా నీకు తిరిగి ఇచ్చేస్తా. ప్రామిస్? ప్రామిస్. ఓకే. నీ బేడీల మీద ఒట్టు. ఓకే. మన పుల్లెట్టుకూరు మీద కూడా ఒట్టు. సరిపోద్ది సరిపోద్ది. ఉంటా గురు. వెళ్ళిపోండి. అరగంట నుంచి తిడుతుంటే ఉలకు పలకమేంట్రా వడదెబ్బతిన ఉడతలాగా. నీకు హైట్ నెత్తి మీద జుట్టే కాదు బుర్రలో బ్రెయిన్ కూడా తక్కువే. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి డిజైన్ తో ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నావు. పుచ్చిపోయిన పుచ్చకాయ వేసు నువ్వును. మళ్ళీ ఇలాంటి చెత్త డిజైన్ చేసావంటే నీ డెత్ కి నేను డిజైన్ చేస్తాను. జాగ్రత్త. పోరా, నీ ఫేస్ కో డిజైన్, ఆ డిజైన్ కోసం నా దగ్గరికి రావాలా? రే రోడ్డు పక్కన మిషన్లు పెట్టుకొని కుట్టుకుంటుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరా. మన్మధరా, ఆడేంటి నిన్ను ఆశీర్వదించి వెళ్తున్నాడు? ఏం లేదు కమల, వాడు పిచ్చేదవా. వాళ్ళ ఆవిడకి బ్లౌజ్ కుట్టమని వచ్చాడు. మామూలుగా బ్యాక్ విండోస్ పెట్టి కుడతారు కదా బ్లౌజ్ కి, నేను వెరైటీగా ఉంటుంది కదా అని ఫ్రంట్ విండోస్ పెట్టి కుట్టానన్నమాట. చూసిన వాళ్ళందరూ సూపర్ గా ఉంది అంటున్నారు. వీడికి నచ్చలేదు, అందుకే కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎల్లుండి అడ్రస్ ఇస్తావా? ఎందుకురా? ఆ లేనప్పుడు ఇంటికి వెళ్దాం. అదే మరి, ఆడి సంగతి నీకు తెలియదు. ఇక్కడ పట్టాడంటే రక్తం మొత్తం పీల్చేస్తాడు. అయినా నాలాంటి క్రియేటర్స్ కి ఇలాంటివన్నీ తప్పవు. అబ్బో, అంటే నువ్వు పెద్ద క్రియేటర్ అని నీ ఫీలింగా? నీకు డౌటా? రే, నేను తలుచుకుంటే మామూలు షర్ట్ ని టీ షర్ట్ చేయగలను. ఏది నా షర్ట్ ని టీ షర్ట్ చేయి. అంతేనా? అలాగే ఉండు, కదలొద్దు. ఏంటిది? ఇంత ముందు ఇది మామూలు షర్ట్ కదా, టీ పోసాక టీ షర్ట్ అయింది. మన్మథరావుతో పెట్టుకోకరు, మటాష్ అయిపోతావు. వచ్చిన పని చూడు. ఏం లేదు, వేరే ఇంటికి ఒక అమ్మాయి గెస్ట్ గా వచ్చింది. ఆ అమ్మాయికి మంచి డ్రెస్సులు కావాలి. ఓ వెరీ సింపుల్, టేక్ దిస్ టాప్. ఆ అమ్మాయి యూకేజీ కాదు, కాలేజీ. ఓహో, ఈ టైప్ వద్దు, ఈ టైప్ కావాలి. ఓహో, ఆ టైప్ కావాలా? అయితే ఆ వింగ్ లో చూసుకోండి. ఆ పక్కన వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. యా, కమింగ్. సార్, దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ ఓ 1 సెకండ్ ఫోన్ కాల్. హాయ్ కరీనా, హౌ ఆర్ యూ? సారీ కరీనా, నిన్న మీ అక్క కరిష్మా కపూర్ మ్యారేజ్ రాలేకపోయాను, ఏమనుకోవద్దు. వాట్? డ్రెస్ నచ్చలేదా? వాట్ హ్యాపెండ్? ఇక్కడ వరకు ఉందా? కొంచెం పైకి లేపి ఇక్కడ వరకు. నేను తర్వాత మాట్లాడతాను కరీనా. ఏ స్వప్న, ఫిషెస్ చూడు ఎంత అందంగా ఉన్నాయో. వావ్, రియల్లీ బ్యూటిఫుల్. యా, వెరీ నైస్. అవి అంత అందంగా ఎందుకు ఉన్నాయని చెప్పనా? ఎందుకు? అవి బట్టలు వేసుకో కాబట్టి. ఇడియట్. చికెన్ మటన్ తిన్ను, కొంచెం బక్కగా ఉన్నావు. నువ్వు ఎవరిని వదలవేంట్రా? సరే గానీ ఇది ప్యాక్ చేసి వేణు అకౌంట్లో వేసుకో. వేణు ఇస్తాడా? వేణు ఇస్తాడు. ఓకే, ఓ పని చేయండి, ఇలాగ తీసుకెళ్ళండి. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మధ్యలో ఎందుకు? జీవితాలన్నీ అందులోనే ఉన్నాయి.
మీదేనాదే మీవనుకుంటే మీవండి మావనుకుంటే మావండి. లూజా తిక్కగా మాట్లాడుతున్నారు. ఏం చదువుకున్నారు? అందరం డిగ్రీ ఫస్ట్ క్లాస్ తో పాస్ అయ్యాం సార్. ఎందుకు సంగనాగనా? అదేంటి సార్? అదేంటంటే ప్యూన్ ఉద్యోగం చేయడం కోసం డిగ్రీ చదువుకున్నా అని చెప్పడం ఒక తప్పు, ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పడం రెండో తప్పు. ఎంత ఇస్తారో చెప్పండి. లేదు ముష్టి 2 lakhs ఇవ్వండి. 2 lakhs? అదేంటి అంత ఆశ్చర్యపోతున్నారు? ఆఫ్టర్ 2 lakhs గవర్నమెంట్ ఉద్యోగం రెడీ. 5 lakhs తీసుకొని పెళ్లి చేసుకుంటారు, 3 lakhs మిగిలిపోతాయి, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 1 second. హలో ఏంటి 2 ఇస్తానన్నాడా? 5 ఇవ్వమని చెప్పబోయా? ఏంటి బేరాలు ఆడుతున్నారా? నేను మళ్ళీ చేస్తాను, పెట్టాయి. ఏంటి బ్యాగ్ అటు ఇటు తిప్పుతున్నా? ఏం చేయాలో తెలియక. సర్లే, ఎప్పుడు ఇస్తారు? మరీ ఎక్కువ అడుగుతున్నారు సార్. నేను ఒక్కడే తినేతానంటే నా దయ కడుతున్నాను. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. జరిగింది మాకు అర్థమైంది సార్, జరగాల్సింది మీకే అర్థం కావాలి. వీడికి ఏమైనా క్రాక్? వాడి మెదడు కొంచెం బీట్ లెక్కింది సార్. ఓహో, నువ్వేంట్రా బ్యాగ్ అట్టి తిప్పుతున్నావు? అక్కడ పెట్టు. ఇక తిప్పండి సార్. 2 lakhs ఇవ్వండి. నేను ఒక్కడే తినేతానంటే నా దయ కడుతున్నాను. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. ఇలా లంచం కోసం పీడిస్తూ నిరుద్యోగుల జీవితాలతో పారిపోయిందిరా సార్. ఇందాక ఈ పిల్ల మన ఆఫీస్కి వచ్చిందండి. అది ఆఫీస్కి వచ్చింది, ఆ ఎదవల్ని పంపించింది, నేనేదో వాగేశాను. నాకంతా అర్థమైపోయింది. ఎక్కడ దాని ఇల్లు? ఏమే ఈ ఎదవల్ని పంపించి నా జీవితంతో ఆడుకుంటావా? మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాదగా మాట్లాడేది? రేయ్, నువ్వు బ్యాగ్ ఇలా ఇలా తిప్పినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చిందిరా. ఏంటండి కొడతారేంటి? కొట్టటమా? ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేస్తా. టేప్ టేప్ గివ్ మీ టేప్. టేప్ ఎందుకు? రేపు నన్ను సస్పెండ్ చేయడానికి పై ఆఫీసర్లు వస్తే ప్రూఫ్ ఉండకూడదు కదా. మంది సామాన్యమైన బ్రెయిన్ కాదు, ఎక్స్ట్రా లార్జ్. ఇదిగో ఓకే. నా దశలే నలిగిపోతావు. ఏంటండి ఇది సౌండ్ వచ్చింది? కెమెరా ఆఫ్ చేసా. కెమెరానా? ఎక్కడుంది? దీంట్లో ఉంది. అంటే ఇప్పుడు దాకా ఇటు వాగినంత మళ్ళీ టీవీలో చూడొచ్చు. ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేసి పడేస్తా. లంచం అడగడమే కాకుండా ఒక జర్నలిస్ట్ పై అత్యాచారానికి ప్రయత్నించిన రాంబాబుని సస్పెండ్ చేస్తూ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని మహిళా మండలి వారు కోరుతున్నారు. ఏంటి బాబు? ఈ సీట్ నాది, నేను ముందు వచ్చాను. పక్కన కూర్చోచ్చు కదా, ఖర్చు వేసాను కదా. ఫ్లైట్ లో సీట్లకు రిజర్వేషన్, వీటికి కాదు. మేమేం ఫస్ట్ టైం ట్రావెలింగ్ కాదు, ఇది ఎర్రబస్ ట్రావెలింగ్ కాదు. తువ్వాల్లో తుండుగొట్టలేడు. పొద్దు పొద్దున్నే వచ్చేస్తారు అదో మొహాలు వేసుకుని. అరే ఎక్కడ దొరికాడా బాబు? ఈ మాత్రం దానికి ఇంత హడావుడి చేయాలా?
నువ్వు మళ్ళీ వస్తావు మాకేం తెలుసా లట్లాట వచ్చి కూర్చున్నావు. చంపేస్తాను. నీ చేతిలో చచ్చిపోదామని వచ్చాను. చంపేస్తాడంట. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పద. ఏంట్రా ఏంటి అర్ధరాత్రి పూట బెల్ కొడతావు? తలుపు తంతే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. కాళ్ళ దండ పెడతా. పంచె దించు. పైకెత్తావంటే పంచె ఉంటది, లోపల పార్ట్స్ ఉండవు. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? భలే కనిపెట్టేశారా. నమస్కారం పిండి గారు. మీరేమో పూజ గదిలో దేవుడి పూజలు చేస్తుంటే ఈడేమో పని మనిషి తోటి ఆకులేస్తే అన్నం పెడతా, అరిచొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్న వంట అని పని మనిషితో రొమాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నాడు నీడు. ఏంటండి ఇది? మీరు పని మనిషితో పాటలు, పని మనిషితో ఏంటి? లోపల చూడమ్మా సంజు, ఉదయం నన్ను అనుమానిస్తుందమ్మా. నన్ను అనుమానిస్తుందమ్మా కదండి వాడు. ఏమే ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. వాడు మన మహిని ప్రేమిస్తున్నాడు తెలుసా? పెళ్ళైపోయింది కదండి. ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. ఆ విషయం వాడికి చెప్పి పైకి పంపించొస్తాను. సంజు నువ్వు పని చేయమ్మా, దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు, వాల్యూమ్ ఎక్కువ పెట్టు. ఏం జరిగినా సరే ఎవరికి వినపడటానికి వీల్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి పాండురంగ మహత్య సినిమా చూడు. ఏంట్రా లేడీస్ కన్వెన్స్ చేస్తున్నా? ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా, కొంపలు అడిపోతాయి. నువ్వు పైకి వెళ్ళి పడుకోవడం. వీళ్ళెవర్రా? నా బాల్య స్నేహితుడు, నిన్ను బాధడానికి వచ్చాను. టెండూల్కర్, మిగతా వాళ్ళు మేము నీతో క్రికెట్ ఆడుకుంటా. అయ్యో ఇది భక్తులు ఉంటే భర్తలు కూడా మర్చిపోద్ది. ఏమే ఎవడరా నా బాల్ హెడ్ మీద కొట్టింది? నేనే. జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏంటండి? మా ఓడో 10 నిమిషాలు ఇల్లు ఖాళీ చేస్తాడు. ఎందుకో తిరిగి ఆలోచించుకుందాం. ఇక్కడ ఆలోచన పనికిరాదు, ఆవేశం కావాలి. ఇంత అర్ధరాత్రులు షిఫ్టింగ్ అంటే వ్యాన్ అది కావాలి కదా. అది బుక్ చేసా కానీ నేను పికప్ చేసా. నన్ను పికప్ చేయడం ఏంటి? ఇదే అమ్మాయి కొత్త వచ్చి వ్యాన్ ఎక్కిద్దా. నీకు నీతి చెప్పనా? ఏంటండి? బాడీ ఉన్నోడితోటి పెట్టుకో, బాడీ లేనోడితోటి పెట్టుకో, బాల్య స్నేహితులు ఉన్నోడితోటి పెట్టుకో. బాగుందండి నీతి. ఫాలో. అలాగేనండి. నిన్ను కాదు వాళ్ళని. మందులో ఇంత మ్యాటర్ ఉందా? పొట్టోడికి మధ్య తిరిగిపోయింది. ఇక నువ్వు బయలుదేరొచ్చు మై ఫ్రెండ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అదేంటి నువ్వేం అరేంజ్ చేసుకోలేదా? జడ పెంచుకో. ఇప్పుడు దాకా నువ్వేం చేసావురా? మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఇక్కడ నుంచి మా బళ్ళు ఫాలో అవే. వెనకే వాళ్ళు ఎటు వెళ్తే అటు. వాళ్ళే నా మార్గదర్శకులు, వాళ్ళే నా దిక్సూచి. పోనీ నువ్వు లెఫ్ట్ జంప్ అవ్వు, నేను రైట్ జంప్ అవుతా. ఓకే. ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వమంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. మరి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నారు. ఆ మాట వాళ్ళు అన్నారు. ఏడ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం ప్లీజ్. వాళ్ళు రారు. నువ్వు ఎక్కడ దిగుతావు, లోడ్ ఎక్కడ దించమంటావు? కంగారు పెట్టకు. బాల్య స్నేహితులు అని చెప్పి బాడికిల్లు కూడా లేకుండా చేశారు. ముందు నా సంగతి చెప్పవయ్యా. కృష్ణా నది ఒడ్డుకు తీసుకెళ్ళు. అక్కడికి ఎందుకు? స్నానం చేసి అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్తా. పోనీ. అమ్మయ్యా డిక్కీలో పడి చచ్చాను రా బాబు. అంకుల్ మీ సూట్ ఏమైంది? అది రాత్రి ఎవరో ఇద్దరు జెంటిల్మెన్ వచ్చి ఫోర్స్ చేసి రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి ఇచ్చాను. అరే ఆ బండి కొంచెం పక్కకి తీసుకెళ్ళి ఆపరా, పొట్ట ఉబ్బరంగా ఉంది, చచ్చిపోతున్నాను.
తొందరగా వెళ్ళాలి రే. ఇంకో 100 మైళ్ళ వరకు టాయిలెట్ లేవు అంకుల్. ఒక గంట ఓపిక పట్టండి. గంట సేపు ఓపిక పట్టాలా? ఒరే నేనేమన్నా ఎడారి వంటిని అనుకున్నావురా గంట సేపు ఓపిక పట్టడానికి? నా వల్ల కాదురా బాబు, చచ్చిపోతాను రా. ఎక్కడన్నా ఆపరా? ఆపడానికి వీలేదని చెప్తున్నాం కదండి. ఎక్కడంటే అక్కడ ఆపి ఎక్కడంటే అక్కడ పోస్తే పోలీసులు బొక్కలు దోస్తారండి. అనకాపల్లి కాదు, ఇది అమెరికా. సర్లేవయ్యా, ఇది అమెరికా అన్న సంగతి మాకు తెలుసు. రాత్రి శుభ్రంగా తాగి టెన్ చుట్టూ తిరుగుతూ మీరు అందరూ పోశారు, అప్పుడు పోలీసులు ఏమయ్యారు? మీరు టెన్షన్ పడకండి, నేను చెప్పినట్టేనండి. నేను చెప్తున్నాను కదా. ఏంటి? నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. అగో మీరు చేయట్లేదు. నో నో నో, నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. సాపిగా అయిపోతుంది. నేను చెప్తున్నా కదా. ఆపరా బాబు, చచ్చిపోతున్నాయి. లేకపోతే కారు మొత్తం ఖరాబ్ అవుతుంది రా. ఆపరా బాబు. Whoa, where are you going? Where are you going? You know you can't come in here without shoes and a tie. అబ్బా, టాయిలెట్ లోకి వెళ్తానికి చెప్పులు సూట్ ఎందుకురా బాబు? Sir, I don't understand what you're saying, but please. No, sir, stop. Sir, get out of here. Sir, freeze. Sir. What, did you just piss on my floor? Yeah. Here. Checka. Hi, darling. Take the fruits. Fruits ఇచ్చి కాకా పెడుతున్నావు. మ్యాటర్ ఏంటి? అబ్బే ఏం లేదు. ఏం లేనప్పుడు ఈ ఫ్రూట్స్ ఎందుకు? నా టైం వేస్ట్. ఆయన ఏం చేస్తుంటారు? మీ ఆయన ఏం చేస్తుంటాడో నాకేం తెలుసు? మా ఆయన? అయ్యా, మా ఆయన కాదు, నాకు కాబోయే ఆయన. ఏడు ఉడతలు పీకేసిన తాటెంకులాగా అరగుండేసుకుని ఉంటాడే ఆడా చిలిపి. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు నీ కామెడీ మనసు కామెడీ మనిషి మీద వెళ్ళి వాళ్తుంది గాని విలన్ ఎత్తుకుంటూ వెళ్తుందా? సర్లే చెప్తాను. అతను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టరా? అవును. ఇళయరాజాకి వైలన్, ఏఆర్ రెహమాన్ కి కీబోర్డ్, కోటికి గిటార్ నేర్పింది ఈయనే. మరి అంత గొప్ప వ్యక్తి గురించి నేను ఎక్కడ వినలేదే. తిరుమల ఆడియో కంపెనీ పేరెప్పుడు వినలేదా? అది అతందే. అదొక్కటే కాకుండా సిటీలో ఎన్ని రికార్డింగ్ థియేటర్స్ ఉన్నాయో అతనికే తెలీదు. ఇప్పుడు అతనున్న బిజీకి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా వాయిస్తాడో అతనికే తెలీదు. ఇప్పుడు నాకు తెలిసి ఒక అరగంట క్రితమే రికార్డింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఏం వాయిస్తున్నావా దరువు? తాటాకెలిగిచ్చి కాక తగిలిచ్చావా? అదిరిపోతుంది సౌండ్. ఏంటనుకున్నారో మన డప్పు అంటే? మన డప్పు మీద దెబ్బ పడిందంటే చక్కెర శవం కూడా లేచి డాన్స్ చేయాల్సిందే. ఈ సమయంలో డాన్స్ చేయకూడదురా, సింపతి చూపించాలి. అంతేనంటావా? అంతే. Mr. James? Yes. I am Rajendra Prasad, owner of underwear. ఈ అండర్వేర్ నాది. నేను అంటుంది దాని గురించి కాదు. అండర్వేర్ అనే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీకి చైర్మన్. సో అండర్వేర్ కి చైర్మన్ గారు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నువ్వేదో ప్రొఫెషనల్ కిల్లర్ అనుకుని వస్తే నీ చేతిలో పిల్లేంటి, దానికి నువ్వు పాలు పట్టించడం ఏంటి? ఎస్, ఐఎమ్ ప్రొఫెషనల్ కిల్లర్. కానీ మనుషుల్ని చంపుతాను, జంతువుల్ని ప్రేమిస్తాను. నీ మొహం చూస్తే ఉడతలు పట్టేవాళ్ళ ఉన్నావు. నేనేదో రాంగ్ ప్లేస్కి వచ్చినట్టున్నా.
మై నేమ్ ఇస్ జేమ్స్. డోంట్ ప్లే గేమ్స్. ఓకే, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్వే అనుకున్నాను. మైకేల్ జాక్సన్ లా థ్రిల్లర్ కూడా. నాకు మర్డర్ చేసి పెట్టాలి. మనిషినేగా. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను మనుషులైతేనే చంపుతాను, జంతువులకి ఏమైనా అయితే తట్టుకోలేను. ఓకే, నువ్వు చంపాల్సింది మనిషినే. రేట్ ఎంత? 25 లక్షలు. సగం ముందు, సగం పనైన తర్వాత. డన్. టేక్ దిస్. థ్యాంక్ యూ.